అందరికీ నమస్కారం. నేను ఈరోజు కూచిపూడి బేసిక్ స్టెప్స్లో కొన్ని ముద్రలు చూపిస్తాను. ముందు నమస్కారంతో చేద్దాము. ముందు ఒక లెగ్ ముందుకేసి ఇంకొక కాలు కూడా ముందుకేయాలి. తర్వాత ఇలా పెట్టాలి. దేవతలకి నమస్కారం, గురువుకి నమస్కారం, మన అమ్మ నాన్నలకు నమస్కారం, భూమికి నమస్కారం. ఇప్పుడు ముద్రలు చూపిస్తాను, చూడండి. తాక, త్రిపతాక, అర్ధపతాక, కత్తరి ముఖ, మయూర, అర్ధచంద్ర, అరాళ, శుగతుండ, ముష్టి, శిఖర్ణ, కపిత్వ, కటకాండన, కర్తరి, స్వస్తిక, శిఖర్ణ, శంఖ, పద్మకోచ, సర్పశీష, మృగశీష, సింహముఖ, లాంగూర, అరపద్మ, చతుర, బ్రహ్మర, హంసస్య, హంసపక్ష, సంగంస, ముకూర, తామ్రచూర, త్రిశూల. ముద్రలు చూసుకున్నాం కదా, శ్లోకాలు చెప్పుకుందాము. ప్రణమ్య శిరసా దేవో పితామహ మహేశ్వర, నాట్యశాస్త్రం ప్రవక్ష్యామి బ్రహ్మణ యదుదాహృతం, దేవతానాం శిరస్తస్తు గురుణా ఆస్య సంస్కృతః, వశ్యస్తస్యైవ విజ్ఞానం శేషేత్ర నియమో భవేత్. విష్ణుశక్తి సముత్పన్నే చిత్రవర్ణే మహీకలే, అనేకరత్నం సంపన్నే భూమిదేవి నమోస్తుతే. కటీకర్ణ సమాయత్ర పూర్వరాంశ శిరస్తరః. ఇప్పుడు శ్లోకాలు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మొదటి స్టెప్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. మొదటిగా కథాకు ముఖము పెట్టాలి. ఇప్పుడు ఈ కాలు కొంచెం వంకర తిప్పి పెట్టాలి. ఒక కాలు లేపితే ఇది చేయాలి, ఇంకో కాలు లేపితే లెఫ్ట్ చేయాలి. ఇప్పుడు మొత్తం స్టెప్ కలిపితే ఇలా అవుతుంది. కానీ ఇలా చేయకూడదు, ఇలానే చేయాలి. మొదటి స్టెప్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి నేర్చుకుందాము. ఒక స్టెప్ నేర్చుకున్నాం కదా, రెండో స్టెప్ కూడా నేర్చుకుందాం. ముందు చెయ్యిని ఇలా పెట్టాలి. కృష్ణుడికి ఇలా పెడతాం కదా, అలానే ఇలా పెట్టాలి. చెయ్యి తలపైన పెట్టి ఇప్పుడు ఒక కాలు ముందు కనాలి, మళ్ళీ పెట్టేయాలి, మళ్ళీ ముందు కనాలి, మళ్ళీ పెట్టేయాలి. ఫస్ట్ రైట్ చేయాలి, లెఫ్ట్ చేయకూడదు. ప్రాక్టీస్ చేసాం కదా, మళ్ళీ ఇంకోసారి చేద్దామా? ఇప్పుడు మూడో స్టెప్ చేద్దాం. ఫస్ట్ మనము మొదటి స్టెప్లో ఎలా పెట్టామో అలా పెట్టేసి చేయి కింద కొని రెండో స్టెప్లో కాలు ముందుకు పెట్టాం కదా, అలానే పెట్టాలి. మళ్ళీ చేయి పైకి తీసుకోవాలి.
మళ్ళీ లెఫ్ట్ చేయాలి, మళ్ళీ పైకి తీసుకోవాలి, మళ్ళీ అప్పుడు పైన చేయాలి. ఈ రెండు కాళ్ళు డిస్టెన్స్ ఉండాలి. ఇది కూడా అంతే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ స్టెప్ ప్రాక్టీస్ చేద్దామా? ఇప్పుడు మూడో స్టెప్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు నాలుగో స్టెప్ నేర్చుకుందామా? మళ్ళీ ఈ కాలు ఇలానే పెట్టి జంప్ చేసి దూరం పెట్టి ఈ కాళ్ళు ఇట్లా పెట్టి కిందకు పెట్టి కాళ్ళు ఇలా ఇలా అనాలి. మళ్ళీ తర్వాత జంప్ చేసి ఇలా పెట్టి ఈ కాలు కిందకు పెట్టేసి పైనుంచి తలను తిప్పి ఇలా పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేద్దామా? ఇప్పుడు నాలుగో స్టెప్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ఐదో స్టెప్ కూడా నేర్చేసుకున్నాం. మళ్ళీ ఫస్ట్ స్టెప్ లో ఎలా చేసామో అలానే ఫోర్త్ స్టెప్ లో ఎలా జంప్ చేసామో అలానే చేయాలి. మళ్ళీ లెఫ్ట్ లెగ్ కొట్టి రైట్ లెగ్ పైనకి లేపి ఈ చెయ్యి ఇక్కడ పైన ఉండాలి. మళ్ళీ లెఫ్ట్ కూడా చేద్దాం. ఇప్పుడు రైట్ కొట్టి లెఫ్ట్ లెగ్ పైకి లేపి మళ్ళీ పైకి లేపాలి చెయ్యి. ఇప్పుడు రైట్, ఇప్పుడు లెఫ్ట్, ఆపోజిట్ కాళ్ళు పట్టుకోవాలి. ఇప్పుడు ఐదో స్టెప్ చేసాం కదా, మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు ఆరో స్టెప్ కూడా నేర్చేసుకున్నాం. ఇప్పుడు చెయ్యి నడుము పైన పెట్టి ఈ చెయ్యి కొంచెం దూరం పెట్టాలి. రైట్ లెగ్ కొట్టి ఒక కాలు వెనక్కేయాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ రైట్ లెగ్ కొట్టి వెనక్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ రైట్ లెగ్ కొట్టి వెనక్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ రైట్ లెగ్ కొట్టి వెనక్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు రైట్ లెగ్ కొట్టి ముందుకు రావాలి, రైట్ లెగ్ కొట్టి ముందుకు రావాలి, రైట్ లెగ్ కొట్టి ముందుకు రావాలి. ఇప్పుడు ఆరో స్టెప్ నేర్చేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి చేద్దాం. మళ్ళీ రైట్ లెగ్ కొట్టి వెనక్కేయాలి, రైట్ లెగ్ కొట్టి వెనక్కేయాలి, రైట్ లెగ్ కొట్టి వెనక్కేయాలి, రైట్ లెగ్ కొట్టి వెనక్కేయాలి. ఇప్పుడు ముందుకు వద్దాం. ఇప్పుడు ఆరో స్టెప్ నేర్చేసుకున్నాం కదా, ఏడో స్టెప్ చేద్దాం. ఈ చెయ్యి ఇలా రెండు కలిపేసి పైన పెట్టాలి. ఇప్పుడు ఈ లెగ్ ఇలా పెట్టి ఇలా అనాలి.
చేసి క్లోజ్ చేయాలి, ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి, ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఈచ్ వన్ 8 టైమ్స్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ మళ్ళీ ఇది కూడా అంతే. లెగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి, లెగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి, లెగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఈచ్ వన్ 8 టైమ్స్ చేయాలి. ఇప్పుడు 7వ స్టెప్ నేర్చుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి చేద్దాం. లెగ్ ఓపెన్ క్లోజ్, 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 ఓపెన్ క్లోజ్. 2 సార్లు ప్రాక్టీస్ చేసాం కదా, ఇప్పుడు స్పీడ్గా చేసేద్దాం. ఇప్పుడు 7th స్టెప్ అయిపోయింది కదా, ఇప్పుడు 8th స్టెప్ చేద్దాం. ఇప్పుడు ఇలానే పెట్టి ఈ రైట్ లెగ్ అనేది వెనక్కేయాలి, మళ్ళీ వెనక్కేయాలి. ఈచ్ వన్ 2 టైమ్స్ చేయాలి. లెఫ్ట్ కూడా అంతే. ఇప్పుడు స్పీడ్గా చేద్దామా? ఇప్పుడు 8th స్టెప్ చేసేసాం కదా, మళ్ళీ ఒకసారి చేద్దాం. స్టెప్ చాలా కష్టంగా కాకుండా మరి ఈజీగా కాకుండా మీడియం సైజులో ఉంది కదా, అందరూ నేర్చుకున్నారా? ఇప్పుడు వేరే స్టెప్కి వెళ్ళిపోదాం. 9th స్టెప్ చేద్దాం. ఇప్పుడు 9th స్టెప్ చేద్దాం. ఇప్పుడు ఇందాక 2 సార్లు చేసాం కదా, ఇప్పుడు ఒకసారి 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఫాస్ట్గా నేర్చేసుకుందామా? ఇప్పుడు ఈ చెయ్యిలో పెట్టి ఇప్పుడు మనం రౌండ్ తిరగాలి. ఈ కాలు ముందుకేసి లేపి మళ్ళీ క్లోజ్ చేయాలి, మళ్ళీ ఈ కాలు ముందుకేసి క్లోజ్ చేయాలి, ఓపెన్ చేసి 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 క్లోజ్ చేయాలి. ఇలా పట్టి ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి, ఇలా పట్టి ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి, ఇలా పట్టి ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి, పట్టి ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ చేద్దామా? పట్టి ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి, ఓపెన్ చేసి క్లోజ్. ఈ సర్కిలే ఫామ్ చేయాలి. ఆ కాళ్ళ వెంట చూడండి, ఈ చేతులు పని ఈజీగా ఉన్నాయి కానీ కాళ్ళు కొంచెం కష్టంగా ఉంటాయి. ఇప్పుడు లెఫ్ట్ చేద్దాం. ఇప్పుడు 11th స్టెప్ నేర్చుకుందామా? చెయ్యి పైన పెట్టి ఈ చెయ్యి ఓపెన్ చేయాలి. ఒక కాలు వెనక్కేసి ముందు కాలు కొట్టి మళ్ళీ వెనక కాలు ముందుకేసేయాలి, మళ్ళీ కొట్టి ఇలా ఈచ్ వన్ 2 టైమ్స్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేద్దామా? ఇప్పుడు 12th స్టెప్ నేర్చుకుందామా? రైట్ హ్యాండ్ ముందు పెడితే లెఫ్ట్ లెగ్ ముందు పెట్టాలి, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ ముందు పెడితే రైట్ లెగ్ ముందు పెట్టాలి. ఇప్పుడు ఇలానే సర్కిల్ చేద్దామా?
ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేద్దామా? ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, మీకు మళ్ళీ కష్టంగా అనిపిస్తే మనం మళ్ళీ చేద్దాం. ఇప్పుడు నేను స్లోగా చేస్తాను, నా కాళ్ళ వంకే చూడండి. ఇప్పుడు మీకు వచ్చినట్టుంది. మనం 13th స్టెప్ నేర్చుకుందామా? ఇప్పుడు దిద్దుతా చేద్దాం. ఈ చెయ్యి ఇలా పెట్టి రైట్ లెగ్ వెనక్కి పెట్టి లెఫ్ట్ లెగ్ కొట్టి మళ్ళీ లెఫ్ట్ లెగ్ ని తీసేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు రైట్ లెగ్ ముందుకు పెట్టి రైట్ హ్యాండ్ పైకి పెట్టి చేయాలి. చేతులు రౌండ్ తిప్పాలి. స్పీడ్ గా చేద్దాము. దిద్దిత్తాయి దిద్దిత్తాయి. మీకు వచ్చిందా? ఇప్పుడు మీకు రాకపోతే నేను మళ్ళీ చూపిస్తాను. ఓన్లీ నా హ్యాండ్స్ లెగ్స్ మాత్రమే చూడండి. దిద్దిత్తాయి 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 దిద్దిత్తాయి. ఇప్పుడు 14th స్టెప్ నేర్చుకుందాం. చేతులు ఇలా పెట్టాలి. రైట్ లెగ్ కొట్టి మళ్ళీ రైట్ హ్యాండ్ వెనక్కి తీసుకొని లెగ్ కూడా ముందుకు పెట్టాలి. మళ్ళీ రైట్ లెగ్ ఇలా పెట్టి ఈ హ్యాండ్ ఇలా తీసుకోవాలి. ఈ చెయ్యి వెనక్కి వచ్చేసింది. ఇప్పుడు స్పీడ్ గా చేద్దామా? మీకు వచ్చింది కదా. దీన్ని లక్ష్మీ ముద్ర అంటారు. ఇప్పుడు లెఫ్ట్ కూడా చేద్దామా? ఇప్పుడు నేర్చుకున్నాం కదా, మరొకసారి చేసేద్దాం. లెఫ్ట్ ఇప్పుడు 14th స్టెప్ అయిపోయింది కదా, 15th స్టెప్ నేర్చుకుందాం. 14th స్టెప్ లాగానే కానీ కొంచెం స్పీడ్గా చేయాలి. లెగ్స్ హ్యాండ్స్ కొంచెం స్లోగా చేయాలి. 4కి ఇక్కడ వచ్చింది. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. ఇప్పుడు లెఫ్ట్ గా చేద్దామా? 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. మళ్ళీ చేద్దామా? ఇప్పుడు రైట్. స్టెప్స్ ఉన్నాయి కదా, అవి అయిపోయినాయి. మనం చేసే
సెకండ్ హాఫ్ ఫస్ట్ స్టెప్ చేద్దామా? ఇప్పుడు రైట్ లెగ్ కొట్టి లెఫ్ట్ లెగ్ కొట్టి ఇలా చేయాలి. పై నుంచి రావాలి ముందుకు వెళ్ళేటప్పుడు. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ కొట్టి రైట్ లెగ్ కొట్టి ఇలా చేయాలి. ఇప్పుడు వెనక్కి వెళ్దామా? ఇప్పుడు వెనక్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు రైట్ లెఫ్ట్ కొట్టి ఇలా చేయాలి. తల కూడా ఇలా కలపాలి. ఇప్పుడు ముందుకు వెళ్ళేటప్పుడు పైనుంచి వెనక్కి వెళ్ళేటప్పుడు కింద నుంచి చేద్దామా మళ్ళీ? రైట్ లెఫ్ట్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేద్దామా? ఫస్ట్ స్టెప్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు సెకండ్ స్టెప్ చేసేద్దాం. తై దిగి దిగి తై దిగి దిగి తై దిగి దిగి తై. లెఫ్ట్ తత్ దిగి దిగి తత్ దిగి దిగి తత్ దిగి దిగి తై. ఇప్పుడు మళ్ళీ చేద్దాం. తై దిగి దిగి తై దిగి దిగి తై దిగి దిగి తై. తత్ దిగి దిగి తత్ దిగి దిగి తత్ దిగి దిగి తై. ఇప్పుడు చేసాం కదా, మళ్ళీ ఇంకా 2 సార్లు చేసేస్తామా? తై దిగి దిగి తై దిగి దిగి తై దిగి దిగి తై. తత్ దిగి దిగి తత్ దిగి దిగి తత్ దిగి దిగి తై. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో థర్డ్ స్టెప్ చేద్దాం. తా దిగి దిగి 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 తా. మళ్ళీ చేద్దాం. మీకు వచ్చేంత వరకు చేద్దాం. తా దిగి దిగి తా దిగి దిగి తా దిగి దిగి తా దిగి దిగి తా. మీకు వచ్చేసింది అన్నట్టుంది. సెకండ్ హాఫ్ లో ఫోర్త్ స్టెప్ చేద్దాం. లెఫ్ట్ లెగ్ కొట్టి రైట్ లెగ్ ఇలా పెట్టి హ్యాండ్స్ దూరం పెట్టి రైట్ లెగ్ అనేది ఇలా పెట్టి లెఫ్ట్ లెగ్ వెనక్కి పెట్టి మళ్ళీ ఇలా పెట్టి ఇలా చేయాలి. మళ్ళీ ఇంకొకసారి తక్క తై తా కిట్ట తక్క తా తా కిట్ట తక్క తా తా కిట్ట తక్క తా తా కిట్ట తక్క తై తా కిట్ట తక్క తా తా కిట్ట తక్క తా తా కిట్ట తక్క తై తా కిట్ట తక్క తై తా కిట్ట తక్క తై తా కిట్ట తక్క తా తా కిట్ట తా తా కిట్ట తక్క. ఇప్పుడు నేర్చేసుకున్నారుగా, మళ్ళీ ఒకసారి చేద్దామా? తై తా కిట్ట తక్క తై తా కిట్ట తక్క తా కిట్ట తై తా కిట్ట తై తా కిట్ట తక్క తై తా కిట్ట తా తా కిట్ట తై తా. ఫోర్త్ స్టెప్ అయిపోయింది కదా, ఫిఫ్త్ స్టెప్ చేసేద్దామా? సెకండ్ హాఫ్ లో తా తా కిట్ట తక్క తలంగు తోం. మళ్ళీ తా తా కిట్ట తక్క తలంగు తోం. మళ్ళీ ఒకసారి చేద్దామా? తే తా కిట్ట తక్క తలంగు తోం. లెఫ్ట్ తా తా కిట్ట తక్క
తలంగుతం. మీకు వచ్చినట్టుంది, మళ్ళీ చేద్దామా? తై తా కిట తక తలంగుతం. తా తా కిట తక తలంగుతం. తై తా కిట తక తలంగుతం. తా తా కిట తక తలంగుతం. తా తా కిట తక తలంగుతం. తా తా కిట తక తలంగుతం. ఇప్పుడు నమస్కారం.